హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఈ రోజు అయితే మనం ట్రైనింగ్ లో ఉన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ట్రై చేయబోతున్నాం. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలంటే ఈ M500 అయితే కావాలి. మీరు స్కోప్ ని 2 టైమ్స్ క్లిక్ చేసి క్రౌచ్ అవ్వాలి. ఎస్, ఇట్స్ వర్క్. మీరైతే స్క్రీన్ ని అటు ఇటు రొటేట్ చేస్తా మీరైతే ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మీరు 1v4 1 ట్యాప్స్ అన్న స్విచ్ వాడచ్చు. ఎందుకంటే మిమ్మల్ని అసలు ఏం చేయలేడు, రీకాల్ అయిపోయింది ఒకవేళ ఏం చేసినా. నెక్స్ట్ మీకు కావాలంటే మీకైతే ఆస్కర్ కావాలి. ఆస్కర్ని ఇలా హోల్డ్ చేసి గేమ్లోకి అయితే వెళ్ళాలి. చూస్తే మనకి చేసుకోవడమే. ఒకటి సెకండ్ మనం జంప్ అయితే అస్సలు చేయలేం. మీరు ఎంతైనా ట్రై చేయండి, జంప్ మాత్రం చేయలేం. సో దీంతోనే ఇంకోటి కూడా ఉంది, ఇది చేయడం చాలా కష్టం. కానీ ఒకవేళ దీని కనుక చేస్తే ఓపీ గ్లిచ్ అంటారు దీన్ని అయితే. కానీ చేయడం టూ హార్డ్, ఎందుకంటే దీంట్లో 2 ఛాలెంజెస్ ఉంటాయి. ఒకటి ట్రైనింగ్ లో ఎవరు ఎనిమీస్ లేని చూడాలి. సెకండ్ది మీకైతే చూపిస్తాను, పదండి. సో ఎనిమీస్ ఎవరు లేని ఇలాంటి ఒక చోటుకు వచ్చి మీరైతే ఇలాగా ఉండి ఆస్కర్ మోడ్లో ఇలా బ్యాక్ రావాలి. ఇలా బ్యాక్ వస్తే వచ్చిన తర్వాత మొబైల్ డేటాని అయితే ఆఫ్ చేయాలి. చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, కానీ చేయడం చాలా కష్టం. ఎందుకంటే నేను ఎప్పటికీ ఇది చాలా సార్లు అయితే చేశాను. సో ఎవరు లేని టైంలో అయితే వచ్చి మళ్ళీ అయితే ట్రిక్ చేస్తాను. సో గైస్, మనమైతే మళ్ళీ అయితే వచ్చాం. ఇదైతే మన సెకండ్ ట్రై, చూద్దాం. ఎస్ ఇట్ వర్క్స్. మీరు దీంట్లో అయితే 2 నోటీస్ చేయాలి, అప్పుడు ఇది వర్క్ అయినట్టుంటుంది. ఒకటి మీ క్యారెక్టర్ అయితే ఆస్కర్ లో ఉండాలి. సెకండ్, మీకు అక్కడ ఆస్కర్ స్కిల్ లో చూస్తే ఆ ఎల్లో పర్సంటేజ్ ఉందే అది కొంచెమైనా ఉండాలి, అప్పుడే ఈ ట్రిక్ వర్క్ అయినట్టుండిద్ది. ఇప్పుడు మీరు వెళ్ళి మీ మొబైల్ డేటాని అయితే ఆఫ్ చేసేయండి. బూమ్. ఈ ట్రిక్ అయితే ఓపీ, చేయడం కష్టం, కానీ చేసిన తర్వాత మీరు మొత్తం మర్చిపోతారు. ట్రైనింగ్ అంతా విత్ ఇన్ సెకండ్స్ లో తిరిగి వచ్చేయచ్చు. ఫ్లాష్ మ్యాన్. సో దీని తర్వాత అయితే ఇంకొక 2 ఉన్నాయి, 2 కాదు 3 ఉన్నాయి. ఓకే, ఇంకా కంటిన్యూ చేయండి, లేక వీడియో లాంగ్ అయిపోయింది. సో మీకైతే చూపిస్తాను, ఆగండి. గైస్, మీరైతే చేయాలంటే ఈ గన్ కావాలి. నార్మల్గా ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి యావరేజ్గా ఈ గన్ స్పీడ్ చాలా స్లో. కానీ మనమైతే ఇప్పుడు దీన్ని ఫాస్ట్గా చేసి చూపిద్దాం. ఓకే, దీన్ని అయితే ఈ మిడిల్లో పెట్టి జస్ట్ మీరైతే చాలా మంది వరకు ఇలా హోల్డ్ చేసి ఉంచుతారు, అలా కాదు, ట్యాప్ చేస్తూనే ఉంటారు. సో ఇదైతే చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ కొంతమందికి తెలియని వాళ్ళకి అయితే ఇది. సో మీకు నెక్స్ట్ ట్రిప్ చేయాలంటే ఓరియాన్ క్యారెక్టర్ కావాలి. సో ఓరియాన్ క్యారెక్టర్తో అయితే మళ్ళీ వస్తాం. సో గైస్, మనమైతే ఓరియాన్ క్యారెక్టర్తో అయితే వచ్చేసాం. చేయాలంటే మీకు ఎక్కువ ఈపీ అయితే ఉండాలి. కొంతమందికి అయితే 1 అటెంప్ట్తోనే కంప్లీట్ అయిపోయింది. చూడడానికి కొంచెం ఈజీగానే ఉండిద్ది. సో మీరు అయితే ఇలాంటి ఒక ఎనిమిని స్పాట్ చేసుకుని ఓరియాన్లో ఉండి మీ మొబైల్ డేటాని అయితే ఆఫ్ చేసేయాలి. మీరు కరెక్ట్గా ఓరియాన్ కంప్లీట్ అయిపోయే లోపే ఆఫ్ చేయాలి. ఇదైతే జస్ట్ ఒక చిన్న శాంపుల్ అయితే చూపించాను. సో మొబైల్ డేటా రావాలంటే ఇప్పుడు కొంచెం పట్టింది, ఆగదు గైస్. సో యా గైస్, మనమైతే వచ్చేసాం. ముందే చెప్తున్నా, చేయాలంటే ఈపీ అయితే మీకు చాలా వరకు కావాలి. ఎంత ఈపీ ఉంటే మీకు అంత మంచిది. సో మళ్ళీ అయితే ఓరియాన్ యాక్టివేట్ అవ్వగానే అయితే వస్తాను.
సో గాయస్ మనమైతే వచ్చేసాం. ఇది ట్రైనింగ్ లో అవ్వట్లేదు కాబట్టి మనమైతే ఫ్రెండ్ అయితే చేయబోతున్నాం. ఏం లేదు, ఫస్ట్ మీరైతే ఓరియాని క్లిక్ చేసి మొబైల్ డేటా అయితే ఆఫ్ చేసేయాలి. సో ఓరియాన్ అయిపోయేలోపు చేయాలి మొబైల్ డేటా ఆఫ్. సో బూమ్, మీరు ఇలా ఎంత దూరమైనా సాగచ్చు బాయ్స్, ఎంతసేపు అయినా, ఎంత దూరమైనా. కానీ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే మిమ్మల్ని గేమ్ అయితే వెనక్కి తీసుకెళ్ళిపోయిద్ది. సో లాస్ట్ ట్రిక్ అయితే చేయడానికి మనమైతే బిఆర్లోకి వెళ్ళాలి. అదైతే మీకు బిఆర్లోకి వెళ్ళాకైతే చూపిస్తాం. సో గైస్ నేనైతే మీకు లాస్ట్ ట్రిక్ అని చెప్పాను కదా, అదేం ట్రిక్ కాదు. ఇప్పటి వరకు వీడియో అయితే ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరైతే వెళ్ళి M1014 పట్టుకొని లైక్కి ఫటా మన హెడ్ షాట్ అయిపోయింది. సో ఈ వీడియోకి అయితే ఎంత గైస్, టేక్ కేర్ అండ్ దెన్ బై బై.